హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్. నేను ఇప్పుడు చేసే రెసిపీ అటుకుల లడ్డు అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే అటుకుల లడ్డు. మీరు కూడా లడ్డూని ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయిపోయే, ఇంట్లోనే ఈజీగా ఉండే సామాన్లతోటే నేను చెప్తున్నాను ఈ రెసిపీ. చెప్పే ముందు నా డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పంచదార, చెనా పలుకులు, వేపిన శనగపప్పు, జీడిపప్పులు, బాదం పప్పులు. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చెప్తాను. దీనికి ముందుగా అటుకులని ఫ్రై చేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పుని కూడా ఫ్రై చేసుకో, కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలండి లైట్గా. ఇప్పుడు అటుకులని మిక్సీలో వేసుకోవాలండి. అటుకుల్ని మిక్సీ చేయాలి. పంచదార, పప్పులు, చెనా పలుకులు, అటుకుల్ని మిక్సీ చేసుకున్న అటుకులు, చెనా పలుకులు, వేపిన శనగపప్పు, పంచదార, బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఘీ. నేను పాలు చూపించడం మర్చిపోయానండి. పాలు 1 కప్పు. ఇప్పుడు పాలు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అటుకుల లడ్డు. ఇలా మనం లడ్డూలు చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే అండి, ఎంతో రుచికరమైన లడ్డూలండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి కృష్ణుడికి ఈ లడ్డూలు అంటే చాలా ఇష్టం అంటండి. అటుకుల లడ్డు